కర్ణాటకలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టుకు మరో నివేదిక అందజేసింది. మరికొన్ని కంపెనీలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర సాధికార కమిటీ ఆ నివేదికలో సిఫారసు చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టుకు సమర్పించిన రెండో నివేదికలో సాధికార కమిటీ సిఫారసులేంటి? స్వప్న, తుది నివేదిక అందించిన తర్వాత సుప్రీంకోర్టు వారం రోజుల క్రితం ఆదేశించిన విధంగానే కేంద్ర సాధికారత సమితి మరో నివేదికను సుప్రీంకోర్టు ఫారెస్ట్ బెంచ్ కి అందించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం బళ్ళారి అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్ పైన సిబిఐ విచారణను మరికొంత పొడిగించాలని చెప్పి మరికొన్ని కంపెనీలకు కూడా పొడిగించాలని చెప్పేసి తన నివేదికలో పొందుపరచడం జరిగింది. దీంట్లో ఈ కర్ణాటక పర్టికులర్ గా చెప్పుకోవాలంటే బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి మైనింగ్ లో కూడా పలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తలమునకలై ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు దీంట్లో భాగస్వాములుగా ఉన్నాయి. వీరితో పాటుగా చాలా మంది పొలిటికల్ రాజకీయ నాయకులు దీంట్లో పాలు పంచుకొని ఉన్నారు. వీటన్నిటి మీద నిజానిజాలు బయటికి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక స్వతంత్ర విచారణ సంస్థతోటి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సిబిఐ అయితేనే సరైన మార్గం అని చెప్పి కూడా తన నివేదికలో పొందుపరచడం జరిగింది. వీటిలో ప్రధానంగా మరో అంశం చూస్తే రాష్ట్రానికి చెందినటువంటి అనంతపురం మైనింగ్ కంపెనీ అంటే అనంతపురంలో కూడా ఉన్నట్టు బళ్ళారి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కూడా ఈ గత ఏడాది జనవరి 7వ తారీఖున ఇచ్చినటువంటి నివేదికలో పొందుపరిచిన విధంగానే 6 మైనింగ్ కంపెనీలపై ప్రస్తుతం నిషేధం కొనసాగుతుంది. ఎటువంటి తవ్వకాలు జరపకూడదని చెప్పేసి ఈ కంపెనీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. వీటిలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి 3 కంపెనీలు, దీంట్లో 25.98 హెక్టార్లకు సంబంధించిన ఒక లీజు, అదేవిధంగా 39.5 హెక్టార్లకు సంబంధించిన మరో లీజు, 68.52 హెక్టార్లకు సంబంధించినటువంటి మరో లీజును, ఈ 3 లీజులతో పాటుగా అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 6.5 హెక్టార్లలో ఒక లీజుని, వైమహాబలేశ్వరప్ప అండ్ సన్స్ కు సంబంధించినటువంటి 20.24 హెక్టార్లకు సంబంధించిన ఒక లీజుని, అదేవిధంగా బిఐఓపి సంబంధించినటువంటి 27.12 హెక్టార్లకు సంబంధించినటువంటి ఒక లీజుని, మొత్తం 6 లీజులకు పైన సస్పెన్షన్ చేయడం కానీ పూర్తిగా రద్దు చేయడం కానీ, అంటే ఈ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలపై పూర్తి రద్దు కానీ లేదంటే సస్పెండ్ చేయాలని దీనిపైన కోర్టు తుది నిర్ణయం తీసుకోవాలని, దీనికి ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది అత్యంత ముఖ్యమైన అంశం అని కూడా తన నివేదికలో పొందుపరచడం జరిగింది. దానిపైన కోర్టు తన నివేదికను ఎట్టి పరిస్థితులు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాన్ని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బోర్డర్ ఇష్యూ ఉంది, సరిహద్దు ప్రాంతం ఉంది. సరిహద్దు ప్రాంతం పైన 2 రాష్ట్రాలు తమ నివేదికను కాలానుగుణంగా తమ అధ్యయన నివేదికను సుప్రీంకోర్టుకు అందించే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కూడా దీంట్లో ఈ సుప్రీంకోర్టుకు అందజేసినటువంటి 17 పేజీల నివేదికలు చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటుగా మరో ముఖ్యమైన అంశం, కర్ణాటకలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పూర్తి స్థాయిలో పాత్ర ఉంది. దీనిపైన లోకాయుక్త కూడా నివేదిక అందించడం జరిగింది. తన అనుయాయులకు సంబంధించినటువంటి అదేవిధంగా తనకు సంబంధించినటువంటి పలు కంపెనీల్లో, ఎడ్యుకేషన్ సొసైటీల్లో తను ఎవరికైతే యడ్యూరప్ప లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఆ కంపెనీల నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలు ఒకసారి, 10 కోట్ల రూపాయలు మరోసారి డొనేషన్స్ తీసుకున్నారు. ఆ తర్వాతనే ఈ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ కంపెనీలు మైనింగ్ కంపెనీలు బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ జరుపుకోవడానికి అవకాశాలు కల్పించారని తన నివేదికలో సిఈసి తన నివేదికలో పొందుపరిచింది. అదేవిధంగా వీటన్నిటితో పాటుగానే జేఎస్డబ్ల్యూ, జిందాల్ గ్రూప్, అదానీ గ్రూప్, ఎన్ఎంఎస్ సంస్థలు వీటన్నిటికీ కూడా యడ్యూరప్ప కొంత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు. మొత్తం ప్రస్తుతం జరుగుతున్నటువంటి మైనింగ్ లో ఈ కంపెనీల పాత్ర కూడా ఉంది. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన యడ్యూరప్ప నిర్వహించినటువంటి వ్యవహారాలన్నిటిపైన సిబిఐ విచారణ జరపడం వల్ల నిజానిజాలు దిగ్గు తేలుతాయని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటుగానే బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను ఇవి వ్యవసాయానికి పనికిరావు, నివాస యోగ్య ప్రాంతాలుగా మార్చాలని చెప్పి నివేదికను పొందుపరుస్తూ ప్రత్యేకంగా యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గెజిట్లను కూడా తీయడం జరిగింది. ఈ గెజిట్ల ఆధారంగా చూస్తే వ్యవసాయ ప్రాంతాలన్నింటినీ కూడా కావాలని చెప్పి కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగానే బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ ప్రాంతాలన్నింటినీ తీసుకురావడంలో యడ్యూరప్ప ప్రధాన పాత్ర పోషించారు. ఇది తన అనుయాయులకు లబ్ధి చేకూర్చే విధంగానే జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. దీనికి తగిన విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర సాధికారత సమితి సుప్రీంకోర్టుకు విన్నవించడం జరిగింది.
స్వప్న. ధన్యవాదాలు అరుణ్.